ఫోటోలు అయిపోయినాయి. ఓకే ఒక్క నిమిషం. మేనేని స్వర్ణలత గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమలతను రఘునందన్ రావు అనే వ్యక్తి చంపిండు అనే అనుమానం అని ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే మృతురాలు ప్రేమలత ఆమె నిన్న ఉదయం ఇంటికి బయలుదేరి నిజామాబాద్ వెళ్ళిపోతుంది. నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటాయి. ఇతడు అక్కడే వాళ్ళ కోళ్ళ ఫామ్ దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రావు, సురగ రఘునందన్ రావు ఈమెను చూస్తాడు. చూడగానే ఆమె ఈమెను తిట్టడం మొదలు పెడుతుంది. దాంతోపాటు ఏంటంటే గతంలో ఈమెకును అతనికి మధ్యలో గొడవలు ఉంటాయి. ఒక 1 year కింద పంచాయతీ అయితే పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు తప్పు అని నిర్ణయించి అతనితో ఒకసారి కూడా చెప్పించడం జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తీరుతుంది ఈమె ఎలాగైనా ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది. నిన్న ఆమె ఒంటరిగా చీకట్లో 9:45 9:45 రాత్రి ప్రాంతంలో రావడం గమనించి ఈమె తిట్టడంతో ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావమై కింద పడిపోతుంది. కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోటి కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోటి కూడా తల మీద మోది చంపేస్తాడు. చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి 2 కాళ్ళు తీసుకొని ఈడ్చుకుంటూ వచ్చి మృతురాలి ఇంటి ముందర ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటుంది దానిలో వేసి దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతాడు. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మృతుడు లొంగిపోయాడా? మృతుడిని అరెస్ట్ చేసినాం. మృతుడు హత్యా సమయంలో ఉపయోగించిన బ్లడ్ స్టెయిన్ క్లాస్ అంటే రక్తం మరకలు గల బట్టలు కూడా స్వాధీనం చేసుకున్నాం. సార్ నిందుడు ఆ సమయంలో తాగున్నాడు మద్యం సేవించుంటుంది. ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో తాగిన చూసే మృతురాలని చంపింది ఇక్కడని నిర్ధారించుకున్న తర్వాత మృతుడిని నిందితుడిని అరెస్ట్ చేసి అతను స్వచ్ఛంగా ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి నేరాన్ని అంగీకరించారు.